ముఖ్యంగా ఇప్పుడు ఏ పంటలో అయినా సరే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పంట కోతకు వచ్చింది అని నిర్ధారించుకోవడానికి. ముఖ్యంగా రైతులైతే వాళ్ళ అనుభవం ప్రకారం దాన్ని నిర్ధారించుకుంటారు. కానీ చెరుకు అనేది కొద్దిగా ఏంటంటే ఇది వెజిటేటివ్‌లీ అంటే శాఖీయ పరంగానే పెరుగుతూ ఉంటుంది కాబట్టి దీంట్లో కొద్దిగా మనము శాఖీయ దశలో ఉన్నప్పుడే ఈ చెరుకు కోతకొచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే మనకు రిఫ్రాక్టోమీటర్ అనే ఒక పరికరం ఉంటుంది. అది ఒక లెన్స్ లాగా దాంట్లో ఒక లెన్స్ లాంటిది అమర్చబడి ఉంటుందన్నమాట. అయితే మనము చెరుకు గడల్లో నుంచి రసం తీసుకొని అంటే పైనుంచి ఒకసారి, మధ్యలో నుంచి ఒకసారి, ఆ గడ చివరి నుంచి ఒకసారి ఈ రకంగా మనము చెరుకు గడల్లో నుంచి రసాన్ని తీసుకొని మనం ఆ రిఫ్రాక్టోమీటర్ మీద పెట్టినట్టయితే మనకు ఒకవేళ 18 నుంచి 20 వరకు దాంట్లో రీడింగ్ చూపిస్తుంది. అంటే సుక్రోజ్ శాతం చూపిస్తుంది అనమాట. అంటే చెరుకు అనేది చక్కెర కోసం వాడే పంట కాబట్టి అందులో సుక్రోజ్ అనేది ఎక్కువగా ఉంటేనే మనకు చెరుకు నుంచి అధికంగా చక్కెర దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఈ రిఫ్రాక్టోమీటర్ ద్వారా ఈ చెరుకు రసాన్ని మనము పరీక్షించినప్పుడు ఒకవేళ మనకు సుక్రోజ్ శాతం 18 నుంచి 20 వరకు చూపిస్తుంది అంటే అది చెరుకు పక్వానికి వచ్చినట్టు మనం నిర్ధారించుకోవచ్చు.